ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచర్య కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనమునై ఉన్నది. ఆ వాగ్దానం వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరిచి ఉన్నాను. ఆ వాగ్దానం వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అని దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా ఈ వాగ్దానాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన సందర్భాన్ని మనం చూస్తే హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలు వారి పైకి వేదన, నాశనం రావడానికి గల కారణాన్ని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు. అదేంటంటే, ఇశ్రాయేలు నీ పాపముల చేత నీవు కూలితివి, నువ్వు వేదన అనుభవించడానికి, నాశనాన్ని అనుభవించడానికి, ఓటమిని అనుభవించడానికి, నువ్వు కూలిపోవడానికి గల కారణము నీ పాపములే అని దేవుడు మాట్లాడుతున్నట్లు అక్కడ మనకు కనబడుతుంది. అయితే దేవుడు తన ప్రవక్త అయిన హోషేయ ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ వారి పాపముల విషయమై పశ్చాత్తాపపడమని దేవుడు వారిని ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలికినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఇశ్రాయేలీయులు వారి అష్షూరు వారిని ఆశ్రయిస్తున్నారు. అష్షూరు వారి బలం మీద నమ్మకాన్ని కలిగి ఉన్నారు. అటువంటి ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు తన ప్రవక్తని హోషేయ ద్వారా మాట్లాడుతూ, మీరు ఆశ్రయించవలసింది దేవుణ్ణి, అంతేగాని అష్షూరు వారిని కాదని దేవుడు మాట్లాడినట్లు అక్కడ మనకు కనబడుతుంది. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు వారు తిరిగి ఆయన యొద్దకు వచ్చి పశ్చాత్తాపపడి దేవుడు చెప్పినట్లు 2వ వచనం 3వ వచనంలో ఉన్నట్లు వారు ప్రార్థిస్తే దేవుడు మునుపున్న క్షేమకరమైన పరిస్థితులను అనుగ్రహిస్తానని వాగ్దాన రూపాల్లో దేవుడు మాట్లాడినట్లు ఇక్కడ 14వ అధ్యాయం అంతా మనకు కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానాల్లోనే ఒక వాగ్దానాన్ని మనం చదువుకున్నాం. 14వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదువుకోవడం జరిగింది. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు తిరుగుతారో, ఆయన యొద్దకు వస్తారో, ఆయన యొద్ద పశ్చాత్తాపపడతారో, అప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఆధ్యాత్మికంగా అభివృద్ధి పరుస్తానని, అంతేకాకుండా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సైనిక పరంగా, బలము పరంగా, రాజకీయంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి పరుస్తానని ఈ వాగ్దానం ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది దేవుడు కలుగు చేసే అభివృద్ధి. దేవుడు కలుగు చేసే అభివృద్ధి స్థిరంగా నిలుస్తుంది. అటువంటి స్థిరమైన అభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం ఇచ్చాడు. తామర పుష్పం ఎలా పెరుగుతుందో ఆ రీతిగా మీ అభివృద్ధిని నేను జరిగిస్తాను, మీకు అభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆనాడే కాదు, ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో అభివృద్ధి లేని పరిస్థితి, ఎదుగుదల లేని పరిస్థితి, ఆశీర్వాదం లేని పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే, ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడిన రీతిగా ఇశ్రాయేలు ప్రజలు వారి పాపముల చేత కూలిపోయి అభివృద్ధి లేని పరిస్థితుల్లో ఉన్న వారితో దేవుడు మాట్లాడుతూ, మీరు నా వైపు తిరగండి, నా యొద్దకు రండి, పశ్చాత్తాపపడండి, నేను మీకు అభివృద్ధిని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడైతే మీ పాపముల విషయమై, అవిధేయత విషయమై, అతిక్రమాల విషయమై, దోషముల విషయమై దేవుని యొద్దకు వచ్చి దేవునితో సమాధానపడి దేవుని యొద్ద ఒప్పుకొని పశ్చాత్తాప ప్రార్థనను మీరు ఎప్పుడైతే చేస్తారో, తామర పుష్పం పెరిగినట్లు అభివృద్ధిని మీకు కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అభివృద్ధి ఆరోగ్యపరంగా కావచ్చు. అంటే ఆరోగ్యం విషయంలో అభివృద్ధి, మెరుగైన ఆరోగ్యము, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు దేవుడు అనుగ్రహించడమే కాకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి, అంటే యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తున్నప్పుడు ఆత్మలో వృద్ధిని కలుగు చేయవాడు దేవుడే అని అక్కడ మనకు కనబడుతుంది. అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి, ప్రార్థన విషయంలో, విశ్వాసం విషయంలో, పరిశుద్ధత విషయంలో, వాక్యం విషయంలో దేవుడు అభివృద్ధిని కలుగు చేస్తాడు. ఆధ్యాత్మిక అభివృద్ధి, ఆధ్యాత్మిక ఎదుగుదలను దేవుడు
అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా జ్ఞానాభివృద్ధి, ఎక్కడ ఏ విధంగా ఎవరితో ఎలా ప్రవర్తించాలో జ్ఞానమును కలుగు చేసి, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవాలో, ఏది దేవుని చిత్తమో ఏది దేవుని చిత్తమో కాదో ఏ విధంగా అడిగి తెలుసుకోవాలో, ఇవన్నీ కూడా జ్ఞానాభివృద్ధిని దేవుడు కలుగు చేసి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. ఆర్థికపరమైన అభివృద్ధి అంటే దేవుడు యోబును పరీక్షించిన తరువాత ఆర్థికంగా యోబుని దేవుడు ఆశీర్వదించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. సొలొమోనును దేవుడు అత్యధికంగా ఆర్థిక పరంగా అభివృద్ధి పరిచినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆర్థిక పరంగా కూడా అభివృద్ధిని కలుగు చేయవాడు దేవుడే ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు శరీరపరమైన విషయాల్లో కావచ్చు, ఆధ్యాత్మిక పరమైన విషయాల్లో కావచ్చు, అభివృద్ధిని కలుగు చేయవాడు దేవుడే అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. దేవుడు కలుగు చేసే అభివృద్ధి స్థిరంగా నిలుస్తుందనే విషయాన్ని మనము గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కోరే ఆధ్యాత్మిక స్థితిని కలిగి తామర పుష్పము పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అనే వాగ్దాన దీవెనలు మీరు పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దానపు మాటలను నేను ముగిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానపు మాట ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకే స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును అనే వాగ్దానపు మాట ద్వారా దేవ అందరితో మాట్లాడినందుకు నీకే స్తుతులు ప్రభువా. నిజమే, అభివృద్ధిని కలుగు చేసేవాడు నీవే అని ఈ వాగ్దానపు మాట ద్వారా మీరు మాకు తెలియపరిచారు. మీకు వందనాలు. ఈరోజు నీ వాగ్దానపు మాటను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా దేవ నీవు కోరే ఆధ్యాత్మిక స్థితిని కలిగి నీ ద్వారా అత్యధికంగా అభివృద్ధిని పొందుకున్నట్టుకు మీరే సహాయం చేయండి ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన వారిని మీరు దీవించండి, వారి ఆరోగ్యంలో మీరు దీవించండి, ఆధ్యాత్మిక స్థితిని మీరు దీవించండి ప్రభువా. ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించండి, నెమ్మది సమాధానాన్ని మీరు దయచేయండి, ప్రయత్నాల్లో సఫలతను మీరు అనుగ్రహించమని, ఎవరు ఎటువంటి కార్యాల్లో ముందుకు వెళ్తున్నారో ఆ కార్యాల్లో నీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించి, శక్తి చేత బలము చేత జరగని కార్యాలు నీ ఆత్మ ద్వారా మీరు జరిగించి నీ నామానికి గొప్ప మహిమను తెచ్చుకోమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక, ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను నూరంతులుగా ఆశీర్వదించునుగాక, ఆమేన్.